ఈ వీడియో చూసే ముందు వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ముందు వీడియోలో అయితే తేజాని పెళ్ళికూతురుని అయితే చేశాం కదా. ఇప్పుడైతే హల్దీ ఫంక్షన్ కోసం డ్రెస్ చేంజింగ్ కోసం ఇంటికి వచ్చేసాము. నేనైతే ఈ ప్లాజో సెట్ అయితే వేసుకున్నాను. ఇది మీషోలో తీసుకున్నాను. ఇంకా తేజాని కూడా అక్క రెడీ చేస్తుంది. మీషోలో తీసుకున్న డ్రెస్ అండ్ తన జ్యువెలరీ కూడా చూడండి. ఆ జ్యువెలరీ వేస్తేనే అసలైన హల్దీ ఫంక్షన్ లుక్ అయితే వస్తుంది కదా. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. జ్యువెలరీ సెట్ వచ్చేసి జస్ట్ 200 రూపీస్ మీషోలోనే తీసుకున్నాము. ఇంకా డ్రెస్ కూడా 300. మొత్తం హల్దీ ఫంక్షన్ డెకరేషన్ది 500తో అయిపోయింది కదా. చాలా సింపుల్గా మన లో బడ్జెట్లోనే ఎలా చేసుకున్నామో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్. అయితే తేజ రెడీ చేస్తుంది హల్దీ ఫంక్షన్ కోసం. చూసారు కదా 200కి ఎన్ని వచ్చాయో. ఇది వేసుకున్న తర్వాత అసలైన హల్దీ లుక్ అయితే వచ్చేసింది తేజకి. హ్యాండ్స్కి రింగ్ లాగా పెట్టేసి అవి ఇచ్చారు. ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్ ఇచ్చారు. ఇంకా నెక్ పీస్ పాపడి బిల్ల ఇవన్నీ ఇచ్చారు. 200కి చాలా వర్త్ అనిపించింది నాకైతే. మీకు ఎవరైనా కావాలి అనిపిస్తే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. తప్పకుండా చూసి పర్చేస్ చేసుకోండి మీషోలో. ఇంకా తేజ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. కొన్ని ఫొటోస్ తీసాను. చాలా బాగుంది కదా. లుక్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. ఇంకా పైన డెకరేషన్ అలానే ఉండిపోయింది. వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి, ఇటు నుంచి ఇటు మార్చేసాము. ఎండ వచ్చేసింది బాగా అని చెప్పేసి ఇంకా బిందుల్ని 4 చుట్టూ వెళ్ళాను. బంతిపూలు ఇంకా అలానే ఉన్నాయి. అవి అలానే వదిలేశారు. కింద పెళ్లి కూతురు చేసే దగ్గరికి వెళ్ళిపోయాం కదా. సో గబగబా ఇవన్నీ బంతిపూలు చూడుతున్నాను. కష్టపడి నేనే చుట్టాను. ఫోటో కోసం చేస్తుంది, వీడియో కోసం చేస్తుంది అని అంటుంది మా అక్క. నేనే అమ్మ కష్టపడి చేస్తున్నానని చెప్పి ఇంకా వీడియో అయితే చూపించాను. ఇక్కడ పెళ్లి కూతురు చూడండి 15 రూపాయలు కల చూడని చెప్పి ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. అదేంటో నాకు అర్థం కాలేదు. చూడండి వీడియో కోసం కష్టపడి చేస్తుంది అని అనకుండా మా అక్క అయితే వీడియో కోసం షో చేస్తుంది అంటున్నారు అందరు కలిసి. చూడండి ముందు వీడియోస్లో ఎప్పుడైనా చూస్తే కనుక మేము ఎలాంటి ఫంక్షన్స్ వచ్చినా కానీ మేమే డెకరేషన్ అయితే చేసుకుంటాము చాలా బాగా. నాకు ముందు నుంచి వీడియోస్ కొన్ని చూసుకొని మాకు కావాల్సినవి బయట నుంచి ఏమైనా ఉంటే తెప్పించుకుని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకుంటాము. కానీ చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు తనకి కూర్చుంటానికి టేబుల్ అనేది చిన్నది ఏర్పాటు చేసాము. ఇంకా పెళ్లి కూతురు చూడండి ఇక్కడ రెడీగా ఉంది వాటర్లో తడవడానికి. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా చాలా బాగా డెకరేషన్ చేశాం కదా. ఇలా చిన్నది ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుంటానికి తెచ్చిందంట. దీంట్లో రోజ్ పెటల్స్ కాకుండా రోజ్ ఫ్లవర్స్ వేసి వాటర్లో ఇది డెకరేషన్గా పెట్టాను పక్కన పెట్టేసి. ఇంకా ఇదైతే మినుములో జల్లించుకునే జల్లెడు ఉంది. మినప్పప్పు జల్లించుకుంటారు. ఆ మినప్పప్పు జల్లించుకునే జల్లెడిని కూడా మనము జల్లిని తీసుకుని చుట్టూతో బంతిపూలతో కవర్ చేసాము. జల్లెల్లో నుంచి నీళ్ళు పోస్తారు కదా అందుకని. 5 ఇత్తడి బిందెలు కూడా తీసుకున్నాము. దానికి డెకరేషన్కి అయితే చాలా బాగుంటుంది. ఇత్తడి బిందెలు కదా అందరు యూజ్ చేస్తుంది. ఇంకా దాని దగ్గర అయితే బంతిపూలతో డెకరేషన్ అయితే చేసేసాము. ఇంకా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. వీళ్ళందరూ అలా చూస్తూ ఉన్నారు కష్టపడి నేను చేస్తుంటే. చూశారు కదా రోజ్ పెటల్స్ అక్క తీయమని చెప్పాను. ఇంకా నేనైతే బిందెలో వాటర్ పోస్తున్నాను. వీడియో కోసం కాదు, నేను చాలా ఇష్టంగా చేశాను. హల్దీ ఫంక్షన్ చేద్దామని మొదలుపెట్టింది మేమే. చూసారు కదా ఫైనల్గా ఎలా ఉందని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను అయితే వాటర్ పోసేసిన తర్వాత రోజ్ పెటల్స్ కోసం రోజ్ పెటల్స్ తీపిస్తున్నాం అక్కతో. ఇంకా ఒక ఇత్తడి బిందె తీసుకుని చిన్నది తీసుకున్నాను. పెద్దదైతే చాలా బరువు ఉంటుందని బిందెలంతా వాటర్ అయితే ఫిల్ చేసేసాము. వాటర్ మొత్తం ఫిల్ చేస్తుంటే ఆ పసుపు అంతా పైకి వచ్చి చాలా బాగుంది కలిసిపోయి. ఇంకా దీని మీద కొన్ని రోజ్ పెటల్స్ వేస్తే చూడండి ఈ ఫంక్షన్కి బిందెలు అయితే రెడీ అయిపోతాయి. అంతే కదా. దీనికోసం డెకరేషన్ వాళ్ళు పిలిపించి వాళ్ళదంతా కాకుండా మనలాంటి కొంచెం ఎంగేజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటి చెప్తే ఐడియాస్ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటిలతోనే చేసేస్తారు. ఇక్కడ మా యూట్యూబర్ కూడా అసలే చాలా బక్కగా ఉన్నాం అంత బరువులు మోయకే అంటున్నాం మేము. ఇంకా నేనైతే బిందెలన్నీ వాటర్ నింపే పనిలో ఉన్నాను. అక్క అయితే రోజ్ పెటల్స్ నింపుతుంది. ఇంకా మా అక్క అయితే నా కోసం వీడియోగ్రాఫర్ అయిపోయింది. ఈ సమయంలో రోజ్ పెటల్స్ వేస్తుంది.
చాలా బాగా మంచిగా అనిపించే బిందెలు కూడా చాలా నీట్గా అనిపించినాయి. 5 బిందెలు మంచిగా సరిపోయాయి. ఇంకా లేట్ ఎందుకు, డెకరేషన్ చేసేద్దాం రండి. ముందుగా రోజ్ ఫ్లవర్స్ పెట్టుకున్న బౌల్ని ముందు పెట్టేసుకున్నాను. ఇంకా బిందుల్లో అన్నిటికైనా చిన్నది ఫ్రంట్ పెట్టుకున్నాను. పెళ్లి కూతురు ముందు ఇంకా 2 సైడ్న పెట్టాము. అటు 2 ఇటు 2 బిందులు అయితే చాలా వెయిట్ ఉన్నాయి. ఊరికే నేను అలా తీసి ఇలా పెట్టినట్టు వీడియోలో కనిపిస్తుంది, కానీ బిందులు అయితే చాలా బరువు ఉన్నాయి రా బాబు అనిపించింది నాకు. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపించింది. అప్పట్లో బిందెల్లో వాటర్ దీంట్లోనే తెచ్చుకునే వాళ్ళు, ఎలా మోసేవాళ్ళు ఏమో వాళ్ళు. ఇప్పుడు ఇలా తీసి అక్కడ పెట్టడానికి కూడా బరువు చాలా ఉంది. నాకైతే అప్పుడే అనిపించింది, ఇంత బరువు ఎలా మోసారు రా బాబు అని. అయినా అప్పటి తిండ్లు వేరు, ఇప్పటి తిండ్లు వేరు. అంతే కదా, అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. మేమైతే ఇంకా డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కింద బంతిపూలు అనేవి ఉన్నాయి కదా, అవి తీసుకుని పెళ్లి కూతురు చుట్టూతా కింద ఫ్లోర్ మీద గ్రీన్ మ్యాట్ ఏదన్నా వేస్తే బాగుండేది, కానీ వాటర్ అంతా అవుతాయి అని చెప్పి ఏమీ లేదు. ఈ బంతిపూలతో కవర్ చేసేస్తున్నాము. ఏవైతే బంతిపూలు ఎక్స్ట్రా ఉన్నాయో అవన్నీ తుంచేసి దాని చుట్టూతా కింద ఫ్లోర్ అంతా కవర్ అయ్యేలా చేస్తాను. చూసారా, ఇక్కడ జల్లెడ రెడీగా ఉంది. ఈ కింద ముందు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంకా చూడండి, బిందెల పొజిషన్ అయితే ఇలా వచ్చింది. పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోయింది ఒక స్పెట్స్తో. చాలా అందంగా అనిపించింది. బిందెలు కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. మనం ఇంట్లోనే చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదా. మనం ఓన్గా మనం చేసుకుని ఇదంతా మనమే చేసాం అన్నట్లు అనిపిస్తుంది. చాలా బాగుంది అనిపించింది. నా మ్యారేజ్ అప్పుడు ఇవంతా నేను మిస్ అయిపోయాను. సో తేజ పెళ్ళికి మాత్రం ఇవంతా మిస్ అవ్వకూడదని చాలా సింపుల్గా క్రియేట్ చేసేసాము. చాలా సింపుల్గా అయినా చాలా లుక్ అయితే చాలా బాగా అనిపించింది. చూసారు కదా, బిందెల్లో వాటర్ మాత్రం సూపర్గా అనిపించాయి. ఇంకా పెళ్లి కూతురు అయితే రెడీ అయిపోయింది. ఫుల్ గాలి వచ్చేసింది ఒక్కసారిగా, వర్షం వచ్చేటట్టు, కానీ వర్షం ఏం రాలేదు. టెంట్లో ఒక కర్ర మాత్రం కింద పడిపోయింది. ఎవరో ఒకళ్ళ ఎత్తు అయితే పగిలేదేమో. ఇక ముందుగా వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిచాము, వాళ్ళతోనే పోయిద్దామని చెప్పేసి వాళ్ళమ్మ, పెద్దమ్మ, వాళ్ళ చిన్నమ్మ అందరూ వచ్చారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అందరూ ఇంకా పసుపు నీళ్ళు అయితే పోసారు. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంది వీడియో అనేది. అంతా హల్దీ కోసం ఎల్లో ప్రిఫర్ చేసాం. డ్రెస్ కోడ్ చాలా బాగుంది అనిపించింది సెట్ అయితే మాకు. చూసారు కదా, ఇంకా స్నానం అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు శారీ అనేది కట్టుకుని పార అనేది పెట్టుకుంటుంది. ఇంకా బుగ్గన చుక్క, ఇంకా పెళ్ళి తిలకం అయితే ఏదైతే పెడతారో అలా పెట్టేసుకోవాల్సిందే. ఇంకా చుక్క కూడా పెట్టుకోవాలి. పెళ్లి కూతురు అయిపోయినట్టే. ఇంకా పారాని అనేది ఇక్కడ మా పెద్దమ్మ పెడుతుంది. చూసారు కదా, పాదానికైతే పారాని కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది కదా చూడడానికి. ముందే పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుండేది, మధ్యలో తీసుకొచ్చింది ఆంటీ. ఇంకో బాదానికి కూడా పారాని పెడుతుంది కదా, తర్వాత పెడదామన్నాను. ఈ లోపే పెడదామని చెప్పేసి ఇంకా మేమైతే పట్టీలు పెట్టేసాము. చూసారా, పట్టీలు పెట్టంగానే ఒక దేవత లుక్ వచ్చింది కదా. పారాని కాళ్ళకి పట్టీలు అంతా చాలా బాగుంది.
నాకైతే బాగా నచ్చాయి పట్టీలు. పెళ్ళిళ్ళకి ఇలానే పెద్ద పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. వాళ్ళ అమ్మ నాన్నతో కొన్ని ఫొటోస్ అయితే దిగింది, సింగిల్గా కూడా కొన్ని ఫొటోస్ దిగింది. చాలా బాగుంది అనిపించింది. డే అంతా ఇలా గడిచిపోయింది. మాకైతే ఫుల్ ఆకలేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఫుడ్ తినేయటమే. అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగింది. ఈ ఫొటోస్ అన్నీ తన ఆల్బమ్లో చేర్చుకోవడానికి కొన్ని ఫొటోస్ అయితే దిగింది. మేము ఇంకా ఆకలి ఆగక తినేసాము. ఇంకా ఏమేమి వేశారో చూపిస్తాను. ముందు పులిహోర అయితే పెట్టారు, శుభ్రంగా లాగి చేసాము. ఆకలి మీద ఉన్నాం కదా, నాకైతే ఎక్కువ పెట్టేసింది. పొద్దున్నుంచి కష్టపడుతున్నావు వీడియోస్ తీసి అని ఎక్కువగా తినేసే అని చెప్పి తేజవాళ్ళ పెద్దమ్మ ఇంత పెట్టేసింది. ఆకలి మీద ఉన్నా కదా లాగిచ్చేసాను. నెక్స్ట్ అయితే ఇంట్లో చేసిన దేవుడి దగ్గర పెట్టిన పొంగల్ ఇంకా దోసకాయ పచ్చడి వేసింది. నెక్స్ట్ ఇంకా పప్పు వంకాయ కూర వేశారు, చారు, ఫ్రైడ్ రైస్. నెక్స్ట్ వీడియో చూసి